మీడియా పెట్టుకునేంత నీచ స్థితికి అవసరం లేదు. అమ్మ, ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిపించారు. కామారెడ్డి ప్రజలు విఘ్నులు అన్నారు. ఇద్దరు ఇట్లలో ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారని మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా నన్ను ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన నుంచి గెలవక ముందు అదే కారులో ఒక్కొన్నే వచ్చిన, ఇయ్యాల కూడా నేను ఒక్కొన్నే వచ్చిన. 20 మందిని వేసుకొని 20 బండ్లు వేసుకొని వస్తేనే లీడర్ అని మీరు అనుకుంటే ఆ లీడర్షిప్ నాకు అవసరం లేదు. పొద్దున్న లేవగానే దరిద్ర ముఖాలు కనిపించేటట్టు ఫ్లెక్సీలు రోడ్ల పొంటంతా వేసుకుంటేనే లీడర్ అంటే ఆ లీడర్ నాకు అవసరం లేదు. భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య చూస్తే శుభం. పిల్లలు తల్లిదండ్రుల ముఖం చూస్తే శుభం. కుటుంబం అంతా దేవుని దగ్గరికి వస్తే శుభం. కానీ దొంగన కొడుకుల ముఖం లీడర్లకు చూస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. పొద్దున్న ఒకడు ఈ మూలకు మొక్కుకుంటుంటాడు, ఒకడు చెయ్యూపుతాడు, ఒకడు నడుచుకుంటుంటాడు. సంక్రాంతి పండుగ శుభాకాంక్ష ఆడు ఎత్తనే మనం చేగోలు చేస్తాం, లేకుంటే చేయనే చేయం. ఆడు వినాయక చవితి శుభాకాంక్షలు భాష మాడండి పెట్టినట్టు ఏముంది. దీపావళికి పేనీలు అంతా కూర్చో అన్న వచ్చేటప్పుడు 10 ఫ్లెక్సీలు, 10,000, 1,00,000 ఓన్ దగ్గర సంపాదించాలా? ఎవరి మీద సంపాదించాలా? మీ కావా పైసలు? మీ పైసలు కావా? మీ షాదీ ముబారక్, మీ కళ్యాణ లక్ష్మి, మీ సీఎంఆర్ఎఫ్, మీ డెత్ సర్టిఫికేట్, మీ బర్త్ సర్టిఫికేట్, మీ లేఅవుట్, మీ ఇంటి పర్మిషన్, మీ పెన్షన్, మీ రేషన్, ఇవి కావా పైసలు? ఇవిటి దగ్గర తీసుకోరా పైసలు? వట్టిగా సదావానికి 1 తాత ముత్తాతలు ఏమని ఇచ్చిండ బండ్లల్లో తిరుగుమని? ఎక్కడి పైసలు? ఇంట్లో ఫ్యామిలీ 5 కాదు, ఉద్యోగస్తులు ఒక ఊరికి పోతే ఇంకో 4 వేసుకొని షేరింగ్ చేసుకొని పోతారే. మరి దాంట్లోనే షేరింగ్ ఇలా కనపడదా? అది నా పైసా, ఇదేమో ప్రజల పైసా. ప్రజలలో నువ్వు లేవా? ఇది తెలియదా? ఇది ఆలోచించకపోతే ఎట్లా? కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.